కుంబార్లపల్లి పంచాయతీలో టీడీపీకి మెజారిటీ రావడంతో సవాలు మేరకు ఆస్తి రావాలని, లేకుంటే ఎంపీపీ పదవికి రాజీనామా చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. బుధవారం వైసీపీ ఎంపీపీ యువరాజ్ మండల కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశాడని తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఎంపీపీ అక్కడకు రాలేదు. దీంతో అతని గత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఇదిలా ఉండగా వైసీపీ సర్పంచ్ దామోదర్ గత ప్రభుత్వంలో 14 లక్షల రూపాయలు వర్క్ చేస్తే ఆ బిల్లులు ఎంపీపీ తన భార్య ఖాతాలో వేసుకున్నాడని సర్పంచ్ దామోదర్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బిల్లులు తన అకౌంట్కి ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. అది మా వర్క్, మేము చేసిన వర్క్ కాబట్టి మేము అడుక్కున్నా కూడా వాళ్ళు పెట్టుకోకుండా వాళ్ళ అకౌంట్కి పెట్టుకొని పేమెంట్ చేస్తున్నారు. కాబట్టి మాకు ఆ పేమెంట్లు మా అకౌంట్ పడాల్సిన పేమెంట్ వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి ఇదే కాకుండా దీనికి ముందు కూడా కొన్ని వర్కులు చేసినాం. ఆ వర్కులు కూడా బిల్లు రావాలి. నాకు దాదాపు 12 నుంచి 13 లక్షలు మనకు అమౌంట్ పేమెంట్ రావాలా. ఆ అమౌంట్ ఇచ్చేస్తే గౌరవంగా ఉంటుంది. అదేవిధంగా ఈ విషయం వారం రోజుల నుంచి అడుక్కుంటాను. ఎంపీడో అండి. ఎంపీడో ఏం చెప్పినంటే 20 బుధవారం వచ్చి తీసుకోండి, బుధవారం వచ్చి మీకు సెటిల్మెంట్ చేస్తామని చెప్పినాడు. కాబట్టి ఈరోజు వచ్చినాను. ఈరోజు ఎవరు రాలేదు. దానికోసమని మనందరూ మన నాయకులతో పాటు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం, లేకపోతే వానికి ఇవ్వడం, ఏదో ఒకటి కానీ ఎట్లయితే అర్థం చేసుకోవచ్చు. నా ప్రైవేట్ నాకు రిలీజ్ చేయాలి. అది ఎవరు, అది వాళ్ళు పర్సనల్ అకౌంట్ పెట్టుకోవచ్చు, లేదా పెట్టుకున్నారు. వాళ్ళ భార్య పెట్టుకో, లేదా వాళ్ళు వదిన కొడుకు. కుమ్మార్లపల్లి పంచాయతీలో ఒక్క ఓటు 2024 ఎమ్మెల్యే ఎలక్షన్లో కుమ్మార్పల్లి పంచాయతీలో ఒక్క ఓటు ఎక్స్ట్రా వచ్చినా నా 24 కోట్ల రూపాయల ఆస్తి మీకు 24 కోట్ల రూపాయల ఆస్తి మీకు ఫ్రీగా ఇస్తాం. లేకుండా పోతుంటే మా పంచాయతీలో కట్టుకో, సినిమా పంచాయతీలో లేదు, నీ పంచాయతీలో కట్టుకో, యా పంచాయతీలో కట్టుకున్నా 24 కోట్ల రూపాయల ఆస్తి మీకు ఫ్రీగా ఇచ్చి వదిలి వెళ్ళిపోతానని చెప్పి ఛాలెంజ్ చేసినాడు. ఆ ఛాలెంజ్ ప్రకారమే మరుసటి మేము వచ్చినాము. ఆఫీసులో లేడు. అదే ఛాలెంజ్ నిలబడి ఈరోజు కుమ్మార్పల్లి పంచాయతీకి 24 కోట్లు ఇచ్చేస్తావా, లేకపోతే నీ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోతావా? వచ్చి పబ్లిక్ ముందర నువ్వు సమాధానం చెప్తే ఆ గౌరవం అట్లే ఉంటుంది. ఎంపీ ఆ గౌరవము అట్లే నిలబెట్టుకోవాలండి. అంటే నువ్వు మాట్లాడిన ఛాలెంజ్ పేపర్ల సమక్షంలో మేము సమక్షంలో మాట్లాడిన మాట, అది ప్రెస్ మీట్లో చెప్పింది.